ఓం గం గణపతియే నమ. ఓం నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమస్తే. అందరికీ నమస్కారం. సో ఈరోజు మనము యోగాల గురించి చేద్దాం అనమాట. అయితే యోగాల గురించి అనంటే చాలా మందికి కొద్దిగా ఏంటంటే యోగాలు అంటే అన్ని మంచి యోగాలే ఉంటాయా, లేదా యోగాలు అంటే చెడు యోగాలు కూడా ఉంటాయా, లేదా ఓన్లీ చెడు యోగాలే ఉంటాయా, అసలు ఈ యోగం అంటే ఏంటి? యోగం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాల్సింది ఏంటంటే 2, 3 లేకపోతే ఒక్కోసారి 4, 5 గ్రహాలు కూడా ఒక రాశిలో కలిసి ఉంటాయి అన్నమాట. కలిసి ఉన్నప్పుడు ఆ రాశి ఏ రాశి మనకి అది మిత్ర రాశియా, మన సొంత రాశియా అంటే మన లగ్నానికి తగ్గట్టుగా సొంత రాశియా, లేకపోతే ఏ ఏ గ్రహాలు కలిసి ఉన్నాయి చూసుకోవాలి. అది కూడా కేంద్ర కోణాలు కలిసి ఉంటే మటుకు అది రాజయోగం అనే చెప్పుకోవచ్చు. అయితే ఆ రాజయోగం కూడా ఆ లగ్నాలకి ఏ లగ్నాలకి అది బాగుంటుంది. ఆ యోగాలు అనంటే ఏ లగ్నాలకి ఆ దశ అంతర్దశలు వస్తాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా మేష లగ్నమే తీసుకున్నాం. మేష లగ్నం వారికి కుజుడు అధిపతి అనమాట. ఆ కుజుడికి పంచమాధిపతి అయిన రవితో కలయిక ఉన్నది అనుకోండి, అప్పుడు అది రాజయోగం. సో ఇలాగా వాళ్ళకి ఏ ఏ లగ్నాలకి ఏ ఏ గ్రహాలు కలయిక వల్ల అది రాజయోగం అవుతుంది అని చూసుకోవాలి. అలాగే మనకి కొన్ని ఏమంటారు, ఇది బాలేని యోగాలు కూడా ఉంటాయి. కొన్ని గ్రహాలు కలయిక వల్ల అది చెడు యోగాలు క్రింద మనము పరిణమిస్తాం అనమాట. సో అవి కూడా చూసుకోవాలి. సో ఈరోజు మనం మటుకు కొన్ని రాజయోగాల గురించి డిస్కస్ చేద్దాము. అది కూడా ఒక్కొక్క లగ్నాల వారికి కేంద్ర కోణాలు కలిసి ఉంటే అది రాజయోగం. సో అలాంటి రాజయోగము ఒక్కో లగ్నాలకి ఏ ఏ రాజయోగాలు కలిగితే ఏ ఏ ఫలితాలు వస్తాయి, ఎలాంటి సుఖ సంతోషాలతో ఆ వ్యక్తి జీవిస్తాడు అనేది మనము ఈరోజు క్లుప్తంగా తెలుసుకుందాం. అయితే ఇంకొకటి ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే కేంద్ర కోణాలు కలిస్తే అవి లక్ష్మీ స్థానము విష్ణు స్థానం అని అంటారు. సో లక్ష్మీ విష్ణువులు ఎప్పుడన్నా కలిసినా కానీ అది మంచి యోగమే కదా. సో ఇందులో కూడా ఇంకోటి ఏంటంటే, కేంద్ర కోణాలు అన్నీ కూడా కేంద్ర కోణాలు బాగుండవు. సో అది కూడా చూసుకోవాలి. చూసుకొని మనం తెలుసుకొని ఆ యోగాలు ఆ దశలు అంతర్దశలు వచ్చినప్పుడే అవి ఫలితాలు ఇస్తాయి. ఆ దశ అంతర్దశలు ఒక్కోసారి రావు. యాక్చువల్గా రానప్పుడు ఆ యోగాలు కూడా ఫలించవు మనకి. ఓన్లీ అలా మనకి ఆ జాతక చక్రంలో కనిపిస్తుంది అంతే, కానీ అవి ఎటువంటి ఫలితాలు ఇవ్వవు అనమాట. సో ఇప్పుడు మనము ఒక్కొక్క లగ్నాలకి ఏ ఏ యోగాలు బాగుంటాయి, ఏ ఏ యోగాలు కలిసి వస్తాయి, ఎలా ఉంటుంది వాళ్ళకి, వాళ్ళ జీవితం, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా మారిపోతుంది, అదంతా మనం ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం. కాలపురుషాంగంలో ద్వితీయ లగ్నం ఏంటని చూసుకున్నట్టయితే వృషభ లగ్నం అవుతుంది అనమాట. సో వృషభ లగ్నాధిపతి ఎవరు అని అనుకుంటే మనకి శుక్రుడు అవుతాడు. సో ఈ శుక్రుడు కనుక కేంద్ర కోణాల్లో ఉన్నట్టయితే, మనం మళ్ళీ చెప్తున్నా నేను, అది కేంద్రము కోణాలు వారికి ఆ లగ్నాధిపతికి కనుక తన సొంత రాశి అయినా, లేకపోతే తన ఉచ్చ రాశి అయినా, సమరాశి అయినా, మిత్రత్వ రాశి అయినట్టయితే మటుకు ఖచ్చితంగా అది మంచి రాజయోగం అని పరిగణించవచ్చు. అయితే ఇక్కడ మనం మొట్టమొదటగా మనం చూస్తున్నట్టయితే వృషభ లగ్నాధిపతి అయిన శుక్రుడు లగ్నంలోనే ఉన్నట్టయితే, శుక్రుడు కనుక లగ్నంలోనే ఉన్నట్టయితే ఇది మహారాజయోగం. అలాగే పంచమహాపురుష యోగాల్లో కూడా ఒక యోగం, అది మనం మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో చేసుకుందాం. పంచమహాపురుషాల యోగాలు ఏంటి, వాటి వల్ల ఎవరెవరికి ఎటువంటి ఉపయోగాలు కలుగుతాయి, అది మొత్తం మనం డీటెయిల్గా చెప్పుకుందాం. సో ఇది పంచమహాపురుష యోగాల్లో కూడా ఇది ఒక యోగం అనమాట, శుక్రుడు కనుక లగ్నంలోనే ఉన్నట్టయితే. అయితే శుక్రుడు ఏంటంటే ఒక మంచి బ్యూటిఫుల్ ప్లానెట్ అనమాట. సో శుక్రుడు లగ్నంలో ఉన్నట్టయితే వారు చూడటానికి చాలా అందంగా, వాళ్ళు కళ్ళు చారడేస్ కళ్ళు అని అంటాం కదా, అలాంటి అలా అంత అందమైన కళ్ళు, మంచి వర్చస్సు ఉన్న వాళ్ళు. అలాగే ఏమంటారు, కర్లీ హెయిర్ వాళ్ళకి ఎక్కువగా ఉండేది ఏంటంటే కర్లీ హెయిర్, నల్ల జుట్టు ఉండదు. తక్కువ మందికి ఇలా నల్ల జుట్టు ఉండడం చూసాను నేను, కానీ
బ్రౌన్ హెయిర్ ఎక్కువగా ఉంటుంది, లేకపోతే గోల్డెన్ హెయిర్ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు చూడడానికి చాలా అందంగా చూడవింపుగా అసలు అంటే కళ్ళు మనం తిప్పుకోలేం వాళ్ళని. ఆ వృషభ లగ్నంలోనే శుక్రుడు కనుక ఉన్నట్టయిన ఆ జాతకుల్ని మనము చూసినట్టయితే వాళ్ళ కంటి చూపు మరోవైపు వెళ్ళదన్నమాట, అంత అందంగా ఉంటారు. అట్లాగే శుక్రుడు కనుక ఇలా లగ్నంలోనే ఉన్నట్టయితే వారికి మంచి అందమైన వ్యక్తులు ఉంటారన్నమాట. అలాగే ఇదేంటంటే లగ్జరీస్, ప్లెజర్స్ ఎక్కువగా వాళ్ళు పుట్టినప్పటి నుంచే వాళ్ళకి ఏంటంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు వాళ్ళు పుట్టగానే వాళ్ళ తల్లిదండ్రులు ఏదో ఇల్లు తీసుకోవటము, లేదా వాళ్ళు పుట్టగానే ఏదో మామూలుగా ఉండే కారు ఉన్నది అని అన్నట్టు అనుకుంటే సడన్గా అంటే ఆ కుటుంబానికి మొత్తం లగ్జరీస్ ప్లెజర్స్ వీరు ఆగమనంతో, ఆ కుటుంబంలో ఆగమనంతో వచ్చేస్తాయి అనమాట. అంటే జన్మతః వీళ్ళకి వచ్చేస్తాయి అనమాట. బార్న్ విత్ గోల్డెన్ స్పూన్ అంటాం కదా. సో అలాంటి అంటే బార్న్ విత్ గోల్డెన్ స్పూన్ అంటే నేను చెప్పేది ఏంటంటే మొత్తం ఏదో చిన్న పవర్టీ లైన్ బిలో ఉన్న వారికి కూడా ఇలాగే ఉంటుంది అని అంటే, అలాగేనంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏదో చిన్న ఉద్యోగం అంటే క్లాస్ 4 ఎంప్లాయీ అనుకోండి, వాళ్ళ ఇంట్లో కూడా ఇలా లగ్నంలో శుక్రుడు ఉన్నట్టయితే వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఏంటంటే వస్తుంది. ఎలా అంటే వాళ్ళు ఒక చిన్న మామూలు గుడిసెలో ఉన్నట్టయితే వీరి ఆగమనంతోనే వాళ్ళు గుడిసె నుంచి ఒక మంచి అంతస్తు గల ఇంట్లో ఉండడం జరుగుతుందన్నమాట. అలాగే లగ్నాధిపతి శుక్రుడు కూడా ఇంకా వేరు వేరే ఏ గ్రహాలతో కలిసి అంటే ఎలా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. శుక్రుడు కనుక పంచమాధిపతి అయిన బుధుడితో కలిస్తే మటుకైతే ఇది మంచి సరస్వతి యోగం కూడా అని చెప్పొచ్చు. ఏంటంటే బుధుడు వీరికి ఏంటంటే ద్వితీయాధిపతి అవుతాడు. అలాగే పంచమాధిపతి అయిన బుధుడు మంచి జ్ఞాని, విజ్డము, నాలెడ్జ్ ఇవన్నీ మనకి బుధుడు ఇస్తాడు. సో ఈ శుక్ర బుధుడు కనుక మళ్ళీ చూసుకోవాలి, చెప్తున్నాను కదా, రాశి ఖచ్చితంగా ఏ రాశిలో ఉన్నారు అది ఖచ్చితంగా చూసుకోవాలి. ఆ రాశి కనుక వీళ్ళకి మిత్రత్వ రాశి అయినట్టయితే ఖచ్చితంగా వీరికి సరస్వతి యోగం ఉంటుంది, వీళ్ళకి లగ్జరీస్ ప్లెజర్స్ ఉంటాయి. అలాగే బుధుడు శుక్రుడు ఈ దశలో అంతర్దశలో వచ్చినట్టయితే మటుకు బుధ దశలో వీరు చదువు మంచి పీక్ హైట్స్లో ఉండడం జరుగుతుంది. అలాగే తర్వాత ఏంటంటే వీళ్ళు శుక్రదశ వచ్చేసరికి మంచి ఎర్నింగ్స్, ప్లెజర్స్, లగ్జరీస్ ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. అలాగే ఇంకోటి మనం చూడాల్సింది ఏంటంటే శుక్రుడు బుధుడు కనుక పంచమ రాశిలో ఉంటే కన్యా రాశిలో ఉన్నట్టయితే ఇదేంటంటే శుక్రుడు నీచ రాశి అవుతుంది. నీచ రాశి అయినా కానీ అక్కడ బుధుడితో పాటు ఉంటాడు కాబట్టి ఇదేమంటారు నీచభంగ రాజయోగం కూడా అవుతుంది. అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే నవమాధిపతి అయిన శని భగవానుడు చూద్దాం అనమాట. శని భగవానుడు శుక్రుడు కనుక లగ్నంలోనే అంటే వృషభ లగ్నంలోనే ఉన్నట్టయితే చెప్పాం కదా ఇంతకు ముందర పంచమహాపురుష యోగాల్లో ఒక యోగం. అలాగే శని భగవానుడు కూడా శుక్రుడితో పాటు ఉన్నాడు కాబట్టి ఇది ఏంటంటే ఒక మంచి రాజయోగమే. కాకపోతే బాగా కష్టపడి పైకి వస్తారనమాట. అంత తొందరగా ఏమి రాదు వీళ్ళ లైఫ్లో, అన్నీ తొందరగా ఏం కావన్నమాట. చాలా కష్టపడి పైకి రావటము, వాళ్ళ స్వయం కృషితో పైకి రావటము ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. సో వీరు ఏంటంటే కష్టపడి పైకి వస్తారు, అంత తొందరగా వీరికి ఏవి అందుబాటులో ఉండవు. అంటే ఏదో తాతలు ముత్తాతలు లేదా తల్లిదండ్రులు ఆస్తి సంపాదించారు ఇవన్నీ రావు అనమాట. వీళ్ళకి స్లోగా వస్తుంది అనమాట, వీళ్ళకి టైం పడుతుంది. ఇంకొకటి ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకి శుక్రుడు శని కనుక దశమంలో ఉన్నారు లేదా పంచమంలో ఉన్నాడు. పంచమంలో కనుక ఉన్నట్టయితే అంత మంచి రాజయోగం కాదు, కానీ దశమంలో లేదా నవమంలో ఉన్నట్టయితే కూడా
దశమంలో ఎక్కువ ఫలితాలు ఇస్తాడు, నవమంలో తక్కువ ఫలితాలు ఇస్తాడు. ఎందుకంటే ధను రాశి అయిపోతుంది, సారీ ఏంటంటే మకర రాశి అయిపోతుంది. కాబట్టి మకర రాశి శని భగవానుడు సొంత రాశి కాబట్టి శని ఫలితాలు ఎక్కువ ఉంటాయి, శుక్రుడు ఫలితాలు కొద్దిగా తగ్గుతాయి అన్నమాట. సో ఈ విధంగా మనకి అలాగే చెప్పాను కదా ఇంతకు ముందర, ఖచ్చితంగా దశ అంతర్దశలు చూసుకోవాలి. దశ అంతర్దశలు మనకి అనుకూలంగా ఉన్నాయి అని అంటే ఇప్పుడు చెప్పబడిన అన్ని యోగాలు వర్తిస్తాయి. దశ అంతర్దశలు సరిగ్గా లేవు అని అన్నట్టయితే మటుకు ఖచ్చితంగా ఓన్లీ జాతక చక్రంలోనే ఉంటుంది, కానీ వీరికి ఎటువంటి ఫలితాలు రావు.